కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళను ముందస్తు అరెస్టులు చేస్తారు, నిరసనలు తెలిపేందుకు వస్తే ముందస్తు అరెస్టులు చేస్తారు. ఆ తర్వాత మరికొంతమందిని ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు జీవులలో కిసుకపోయి అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులకు అప్పచెప్తారు. వాళ్ళు అప్పటికే హాకీ స్టిక్కులతోని కర్రలతోని ఇలా తలలు పగలగొడతారు. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రెస్ తో మాట్లాడుకుంటూ అన్నాడు కదా, ఇంత బానిస బతుకు డీజీపీ లాంటి అధికారికి అవసరమా అని నేను అడుగుతున్నా. మీకు ఇంత అహంభావం, ఇంత బలుప, నీకు సిగ్గు లేదా? అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డిని ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి అన్ని మాటలన్న రేవంత్ రెడ్డి మరి ఈ రోజు ఏం చేసిండు? అదే మాజీ డీజీపీ అదే మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆయన రిటైర్డ్ అయితే ఇవాళ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా చేసిండు. మరి ఈ రేవంత్ రెడ్డి కరెక్టేనా? ఈ కాంగ్రెస్ కరెక్టేనా? మరి వీళ్ళ స్టాండ్ ఏంటిది? సిగ్గుందా అంటివి, బానిస బతుకు తూ అంటివి, బ్రోతల్ పని చేసింది నయం దానికంటే అంటివి. మరి ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే రిటైర్డ్ అయిన డీజీపీని మహేందర్ రెడ్డిని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా చేసిండు. మరి దీని మీద ఈ సో కాల్డ్ మేధావులు, ఈ సో కాల్డ్ జర్నలిస్టులు మరి ఏం